Hello, good morning, students. How are you? Today, we will learn the difference between USB to A versus USB 2.0. ఈ రెండింటి మధ్య ముఖ్యమైన తేడాలు నేర్చుకుంటాము. USB టు ఏ మరియు USB 2.0 రెండు ఒకటి కాదు. ఇవి రెండు వేర్వేరు విషయాలు. ఇమేజ్ చూస్తే ఇంకా మంచి క్లారిటీగా ఉంటుంది. యుఎస్బి టు ఏలో 2A అంటే 2 యాంపియర్స్. యాంపియర్ మీన్స్ కరెంట్ మెజరింగ్ యూనిట్. ఇది కరెంటు లేదా ఛార్జింగ్ కెపాసిటీని ఇండికేట్ చేస్తుంది. దట్ యూ షుడ్ నోటీస్. ఎగ్జాంపుల్, 5 volts into 2 amperes gives rise to 10 watt. That is the capacity of USB to A. అంటే maximum 10 watts power ఇది ఇవ్వగలదు. Like that, you should understand, my dear little technocrats. USB to A అనేది పవరు లేదా ఛార్జింగ్ గురించి మాత్రమే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒక యుఎస్బి పోర్ట్లో USB టు ఏ మరియు USB 2.0 రెండు కలిసి ఉండవచ్చు. ఒకటి ఛార్జింగ్ సామర్థ్యాన్ని మరొకటి డేటా కమ్యూనికేషన్ సామర్థ్యాన్ని సూచిస్తాయి. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. కమింగ్ టు ద USB 2.0. USB 2.0 అనేది USB డేటా ట్రాన్స్ఫర్ వర్షన్. దట్ మీన్స్ it tells us protocol version that you should observe in the image also. ఈ 2.0 అనేది ఇది డేటా ఎంత వేగంగా పంపబడుతుందో తెలియజేస్తుంది. అదే మనకు కావాల్సిన యూజర్స్ కావాల్సిన ఇటువంటి విషయాలే. స్పెసిఫికేషన్స్ గురించి తెలిస్తే మనకి మంచిగా ఉంటుంది. USB 2.0 గరిష్ట డేటా వేగం ఎంత అంటే 480 Mbps మెగాబిట్స్ పర్ సెకండ్ స్పీడ్లో పోతుంది. ఒక యూఎస్బి పోర్ట్లో USB టు ఏ మరియు USB 2.0 రెండు కలిసి ఉండవచ్చు. ఇమేజ్లో ఫోటో కూడా ఇచ్చున్నాను, గమనించవలసిందిగా చూడండి. ఒకటి ఛార్జింగ్ని మరొకటి డేటా ట్రాన్స్ఫర్ గురించి చెబుతున్నాయి. గుర్తుంచుకునే సులభమైన ఫార్ములా. ఏ అంటే యాంపియర్, కరెంట్ మెజరింగ్ యూనిట్. ఇట్ రిలేటెడ్ టు ఛార్జింగ్. 2.0 రిలేటెడ్ టు వర్షన్ ఫర్ డేటా ట్రాన్స్ఫర్. ఓకే, వన్స్ అగైన్ రీకాలింగ్ ద ఎసెన్స్, దట్ మీన్స్ జ్యూస్. USB టు ఏ పవర్ని ఇండికేట్ చేస్తూ ఉంది. USB 2.0 డేటా యొక్క వేగాన్ని ఇండికేట్ చేస్తుంది.